చాగంటి కోటేశ్వరరావు గారిని ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా నియమించారు గౌరవ ముఖ్యమంత్రి. వెల్కమ్ టు ఏవర్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లా బద్వేల్ జాతీయ రహదారి 67లో నందిపల్లె చెక్పోస్ట్ వద్ద తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని వెనుక నుండి మరో లారీ ఢీకొట్టింది. ఢీకొన్న లారీ ముందు భాగం నుజ్జుగా కావడంతో అందులో ఉన్న డ్రైవర్ 2 కాళ్లకు తీవ్ర గాయాలు పొందాడు. ఈ లారీ మదనపల్లె నుంచి ఒరిస్సాకు వెళుతుండగా మార్గ మధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ డ్రైవర్ను 108 అంబులెన్స్ సర్వీసు ద్వారా ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రమాదానికి కారణమైన లారీలను క్రేన్ సహాయంతో జాతీయ రహదారి నుండి పక్కకు తొలగించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలోని అంబేద్కర్ భవన్లో 76వ భారత రాజ్యాంగ అమలు దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తాళరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రానికి పూలమాలలు అలంకరణ చేశారు. రాజ్యాంగ పీఠికలోని విలువలను రక్షిస్తామన్న ప్రమాణాన్ని మహిళలు, పురుషులు చేశారు. వ్యక్తులు అంబేద్కర్ సేవలు, దళితుల బడుగు బలహీన వర్గాల కోసం ఆయన సేవలు ఎంతో ఉపయోగకరమని వివరించారు. తాళరేవు మండలంలోని 17 గ్రామాల మహిళలు, యువజన సంఘం కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగ పీఠికను మేము ప్రతిజ్ఞ చేసి ఉన్నాము. దాని ప్రకారంగా మరి ఏదైతే రాజ్యాంగ పీఠికలో ఉందో ఆ అంశాలన్నీ పాటిస్తామని మరి 1949వ సంవత్సరంలో నవంబరు 26 తారీఖున రాజ్యాంగ పరిషత్తుకు మరి రాజ్యాంగాన్ని సమర్పించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు. దానిని రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి 389 మంది సభ్యులు దాన్ని అంగీకరించి ఆమోదించి ఈ రోజున మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక జైభీములు తెలియజేసుకుంటున్నాను. మరి రాజ్యాంగ పరిషత్తులో అమలైన రోజు ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారు దీన్ని చట్టబద్ధత చేసినందుకు ఆ ప్రభుత్వాలకి ముందుగా జైభీములు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని తాళరేవు మండల దళిత వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ భవనం దగ్గర ఘనంగా బాబాసాహెబ్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్ని తూట్లు పుడిచేవారు ఎక్కువైపోయారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి దళిత పౌరునిపై ఉంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ రాజ్యాంగంలో ఉన్న మౌలిక సౌకర్యాలన్నీ కూడా మనం అనుభవించేలాగా ఐకమత్యంగా ఉండాలని దళిత వెల్ఫేర్ కోరుతున్నాం. కాకినాడ జిల్లాలో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ తనయుడు ప్రతాప్ రాణా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు అందించారు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా ఎమ్మెల్యే ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులు, స్థానిక కార్యకర్తలతో ప్రేమపూర్వక కలయిక నిర్వహించారు. పరిసర ప్రాంతాల నాయకులు కూడా పాల్గొని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాళరేవు మండల టీడీపీ నాయకులు, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, మండల కార్యదర్శి కట్టా త్రిమూర్తులు, పిల్లి సత్యబాబు, మరికొందరు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రమేష్ గారు 5 మినిట్స్ అండి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం మాధవరాయునిపేటలోని శ్రీ కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 9వ తరగతి విద్యార్థి బాలాసూర్య కిరణ్ కోసం తాళరేవు మండల ఐసీడీసీఎస్ వారు మిషన్ వాత్సల్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌలు పొందిన విద్యార్థులను కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ గల్
తగిలి పరీక్షించి వారి నైపుణ్యాన్ని మేధాశక్తిని గుర్తించారు. గెలుపొందిన విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు మరియు జ్ఞాపికలు అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ BVA కుమార్ బాబు, బేబీ సునీల్ మాల్, వివి సత్యనారాయణ, కె మనోహర్, డి రాజశేఖర్, షహనాజ్, సత్య, శ్రీలక్ష్మి పాల్గొన్నారు. అనేది నవంబర్ 7th ఫీల్డ్ టూర్ అనేది పెట్టడం జరిగింది. మమ్మల్ని గవర్నమెంట్ ఆఫీసెస్కి తీసుకెళ్లారు. అంటే CHC, పోలీస్ స్టేషన్, MPDO ఆఫీసు, MO ఆఫీస్ ఇలా తీసుకెళ్ళడం జరిగింది. వాటి ద్వారా అవగాహన పెంచడానికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ అధికారులు కూడా మాకు అర్థమయ్యేటట్టు చెప్పారు. అండ్ కొంతమంది అధికారులు అయితే మాకు మోటివేట్ అయ్యేలా చేశారు. మేము కూడా ఇలాంటి గవర్నమెంట్ ఆఫీసర్లు అయితే బాగుంటుంది అని అనిపించేలా ఇన్స్పిరేషన్గా చెప్పారు. అండ్ ఇందులో ఉత్తమంగా సెలెక్ట్ అయినందుకు మమ్మల్ని కాకినాడ కలెక్టరేట్ ఆఫీస్కి తీసుకెళ్లారు. అక్కడ ఈ యొక్క మిషన్ వాత్సల్య మీద నేను స్పీచ్ చెప్పినందుకు నాకు ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. ఈ యొక్క టూర్ వల్ల నేను ఏం నేర్చుకున్నానంటే మనకి బయట గవర్నమెంట్ ఆఫీస్. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళరేవు మండలం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన SC/ST ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో పంతకాడ సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆమోదం దినోత్సవంలో జరుపుకున్న ఈ రోజు ప్రత్యేక దినముగా నాయకులు గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగం యొక్క విశిష్టత, మౌలిక సూత్రాలను ఏ ప్రభుత్వం అయినా తూచా తప్పకుండా పాటించాలని హితబోధ చేశారు. సంస్కరణంలో విద్యార్థులకు తెలియపరిచే విధంగా కృషి చేయాలని నాయకులు ఈ సందర్భంగా తెలియజేశారు. బాబాసాహెబ్ ఆశయాలను కొంతవరకైనా మరి ముందుకు తీసుకెళ్ళడంలో ఒక చిన్న ఒక గడ్డి కోసం మాదిరిగా ఈ మండలంలో చాలా కాలం మరి పనిచేసే అవకాశం దక్కడం అది మహాదృష్టంగా భావిస్తూ ఈ యొక్క ప్లేస్కి వస్తే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఏమంటారంటే S16 చచ్చిపోయింది, చాలా తప్పుడు మాట, చాలా తప్పుడు మాట. ఇది 1989వ సంవత్సరంలో తాళరేవు మండలంలో స్టార్ట్ అయ్యింది S16గా. అందులో సభ్యులు పడుకున్నారు. శామ్యూల్ గారు కానీ ఫౌండర్స్ ఫ్రెండ్ శామ్యూల్ గారు కానీ ప్లాన్ వేసుకున్నాం. కానీ సడన్గా సెలవు అనేది చాలా బాధ అనిపిస్తుంది. ఈవేళ ఉదయం నుంచి ఉన్నాం. యాక్చువల్గా నేలపల్లి భారత ప్రభుత్వం నుంచే 2015 కడప జిల్లా బద్వేల్ యూనియన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య విభాగంలో వేతనాలు పొందుతూ ఇతర పనులు చేసే కార్మికులను పారిశుద్ధ్య పనులకు మాత్రమే కేటాయించమని రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. యూనియన్ ప్రధాన కార్యదర్శి కె నాగేంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం 127 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నప్పటికీ అదనపు పనిభారం, ఒత్తిడిలు, వ్యక్తిగత పనులు, ఉత్సవాల సమయంలో నిరంతరం పని కారణంగా కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారు. అందుచేత ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడానికి మాత్రమే కార్మికులను కేటాయించమని సూచించారు. ఇక్కడున్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు వారి యొక్క వ్యక్తిగత అవసరాల కోసం, వారి యొక్క స్వలాభం కోసం ఇతర పనులు కేటాయించి వారిని వాడుకోవడం జరుగుతోంది. దాదాపు 15 మంది కార్మికుల్ని పారిశుద్ధ్యేతర పనులకి వాడుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బద్వేలు పురపాలక సంఘం ఏర్పడి దాదాపు 19 సంవత్సరాలు అవుతోంది. కాలజ్ఞాని బ్రహ్మం గారు చెప్పినట్టు ఈరోజు బద్వేలు పట్టణం బస్తీగా రూపాంతరం చెందుతోంది. మున్సిపల్ మినిస్టర్కి, లేబర్ మినిస్టర్కి, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్కి అందరికి కూడా ఈరోజు మేము లేఖలు రాస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పారిశుద్ధ్యేతర పనులు చేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా ప్రజా అవసరాల కోసం, ప్రజలకి పారిశుద్ధ్య సేవల కోసం వారందరూ కూడా కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రజాప్రతినిధుల్ని, ఉన్నతాధికారులని విజ్ఞప్తి చేస్తున్నాం. కె నాగేంద్రబాబు, యూనియన్ ప్రధాన కార్యదర్శి.
విజయనగరం జిల్లా గంజిపేట స్కూల్లో దళిత బహుజన శ్రామిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టిబాబు, ఎస్సీ సెల్ అధ్యక్షులు బొంగు భానుమూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. పి చిట్టిబాబు భారత రాజ్యాంగాన్ని సభ్యులందరి చేత చదివించి ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ విలువలు ప్రతి పౌరుని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం మార్గనిర్దేశకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిబిఎస్యు కార్యదర్శి రాము పోలయ్య, డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కోఆర్డినేటర్ కోరుకొండ వరలక్ష్మి, గణపతమ్మ, ప్రసాద్, రాకేష్, బంగారరాజు పాల్గొన్నారు. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని, రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. వరంగల్ శ్రీ భద్రకాళీదేవి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిమయ వాతావరణాన్ని సృష్టించారు. సుబ్రహ్మణ్య స్వామి సృష్టి ఈరోజు. సుబ్రహ్మణ్య స్వామి సృష్టి అంటే చాలా విశిష్టమైనటువంటిది. ఈరోజు ఎవరైతే స్వామివారికి అభిషేకం చేయిస్తారో, ఎవరైతే కళ్యాణం చేయిస్తారో అలాంటి వారికి స్వామివారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. సంతానం కానటువంటి వాళ్ళు, పెళ్లి కానటువంటి వాళ్ళు ఇలా స్వామివారి కళ్యాణంలో పాల్గొని కళ్యాణం చేసినట్టయితే వాళ్ళకి తప్పకుండా స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. వేల్ మురుగన్ కుమారు మరి దళిత సంఘ నాయకులు ఉరవకొండలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పాలతో అభిషేకం చేసి పూలమాలలు వేస్తూ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇంద్రావతి, రాజ్ కుమార్కి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. వక్తలు భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, మౌలిక హక్కులను గుర్తు చేసి ఈ రోజు ప్రజాస్వామ్య పునాది నిలిపిన రోజు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు, సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ఆయన ఆశయాలని మనము ప్రజల్లోకి తీసుకోవాలా. ఇంకా ఎస్సీ ఎస్టీల పైన అణగారిన వాళ్ళు, వర్గాల వాళ్ళు ఇంకా పోలేదు, ఆధిపత్యం పోలేదు. మనకి ఇంకా స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా స్వతంత్రంగా బతకలేము. మనము ఈ రాజ్యాంగం ఉన్న దానికే మనం ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు అంతా కూడా మైనార్టీలు కూడా ఒక మన పదవులు మనం అనుభవిస్తున్నాము రాజ్యాంగం ప్రకారము. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మనం కొనసాగించాలా, ఆయన ఆశయాలని మనం ముందు తీసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు దినం జరుపుకుంటున్నాము. తర్వాత రాజ్కుమార్ గారు 96 నుంచి కూడా కృషి చేసి విగ్రహం పెట్టాలని ఒక దళిత సంఘం ఏర్పాటు చేసి ఉరుకొండ తాలూకాలో ఈ విగ్రహాన్ని పెట్టడానికి అప్పుడు పెద్దలంతా కూడా మాకు సాయం చేసినారు. రాజ్కుమార్ అధ్యక్షుడిగా ఉండి ఈ విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. అప్పుడు పెద్దోళ్ళు అంతా కుల పెద్దలంతా కూడా సహకరించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రాజ్కుమార్ గారు మా మధ్యన లేడు కాబట్టి ఆయన దళిత సంఘంలో లేని లోటు ఈరోజు బాధాకరమైన విషయం ఇది. మన రాజ్కుమార్ గారికి అని చెప్తూ ఇరుస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా ఎడపల్లి మండలం బీచుపల్లి కృష్ణానదిలో కర్నూలుకు చెందిన సూర్య అయ్యప్ప స్వామి కృష్ణ బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. గజ ఈతగాళ్లు వెంటనే బోటుతో చేరి వారి ప్రాణాలను రక్షించగా స్థానిక ఎస్ఐ రవికుమార్కి అప్పగించారు. ఆత్మహత్య కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ ప్రాణాలను కాపాడిన గజ ఈతగాళ్లను అధికారులు, స్థానికులు అభినందించారు. పైనుంచి బ్రిడ్జ్ మీద నుంచి దింకినట్లు ఉన్నాడు. పైనుంచి దుంకినాడు.
కొంచెం ఇట్లా రాసి చంద్ర నన్ను ఆయన ఇట్లా దొమ్మల కిందకి వేసుకోమని చేతులు రాలేడు ఇటు సాగు నువ్వు లేపలేమా ఇద్దరం కలిసి చెప్పు ఏం కాలే మెతికి రాదులే మంచి అట్ట అంటావా అప్పుడు వచ్చేటప్పుడు బాపట్ల జిల్లా అద్దంకి బంగ్లా రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పిస్తూ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని వైఎస్ఆర్సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ ఘనంగా నిర్వహించారు. ఆయన 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో 2 సంవత్సరాలు 11 నెలల శ్రమతో భారత రాజ్యాంగాన్ని సాధించిన అత్యున్నత ఘట్టంగా చరిత్రలో నిలిచిందని చెప్పారు. కార్యక్రమంలో వివిధ హోదాల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 11 నెలల కఠోర శ్రమతో స్థాపించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు ఆమోదించడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రకారం మనకి వివిధ మతాలు ఇవి ఉన్నా కానీ ప్రతి ఒక్క మతం, హిందువులు భగవద్గీతను నమ్ముతారు, ముస్లిమ్స్ ఖురాన్ని నమ్ముతారు, క్రిస్టియన్స్ బైబిల్ని నమ్ముతారు. కానీ ప్రతి ఒక్క మతం వాళ్ళు మన దేశంలో ఎంతో గౌరవంగా చూసేటటువంటి ఒక గ్రంథమే మన రాజ్యాంగం. ఈ రాజ్యాంగం మనకి ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, న్యాయంతో పాటుగా సౌభ్రాతృత్వాన్ని ఏ విధంగా విశాఖ నగరంలో 3వ పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ద్విచక్ర వాహనం జీపును ఢీకొట్టింది. మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర భారత పెట్రోల్ బంక్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన మహిళను ట్రాఫిక్ ఉమెన్స్ పీసీ సరస్వతి వెంటనే 108 ఫోన్ చేసి కేజీహెచ్ హాస్పిటల్కు తరలించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారం బుధవారం ఘనంగా జరిగింది. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో పాలక మండలి సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ పదవికి మణినాయుడు పేరును ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఆమోదమైన ఎన్నికయ్యారు. అనంతరం మణినాయుడు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు బోర్డు సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, నరేష్, చంద్రకళ, అనసూయమ్మ, సుధాకర్ రెడ్డి, సంధ్యరాణి, సునీత, కొత్తపల్లి శివప్రసాద్, రాజ్యలక్ష్మి, నాగరాజు నాయుడు, సతీష్, సుబ్రహ్మణ్యం రెడ్డి, కృష్ణవేణి, పద్మలత, వసంత, శ్రీనివాసులు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మణినాయుడుతో పాటు పాలక మండలి సభ్యులు అందరూ ఆలయ అభివృద్ధి తమ వంతు కృషి చేస్తామని దైవసాక్షిగా ప్రమాణం చేశారు. నేను వి సురేంద్రబాబు అలియాస్ మణినాయుడు అనే స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం దేవాలయంకు ధర్మకర్తగా నియమించబడిన కారణమున నేను నా శక్తి సామర్థ్యమును వినియోగించి విశ్వాసపూర్వకముగా విశిష్టన జ్ఞానంతో నిర్భయుడనై దేవాలయ అభివృద్ధి దృక్పథంగా చట్ట ప్రకారము దానికి సంబంధించిన నియమములు అనుసరించి ప్రవర్తించగలవాడనని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయం ఏమిటని కానీ నా ధర్మ కర్తవ్య పదవి బాధ్యతను సక్రమంగా ఆలయ పవిత్రత పట్ల కానీ లేకపోతే ప్రాముఖ్యత పట్ల కానీ
విఘాతం కల్పించే ఏది ఉన్నా దాన్ని మన మనసులోకి మన నాలుగు మీదకి రానివ్వకుండా చూసుకోవాలి. మీకు నేను ఒకటి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నేను ఒకటి భరోసా ఇస్తున్నాను. నేను 24 గంటలు అందుబాటులో ఉంటాను. మీ పాలనా వ్యవహారాలకు సంబంధించి కూడా ఏదైనా చర్చించాల్సి ఉన్నా ఈవో గారితో కానీ చైర్మన్ గారితో కానీ చెప్పిన తర్వాత పైకి చెప్పాలనుకున్న విషయాలు ఏమైనా ఉంటే నాతో చెప్పండి. నేను మీకు అందుబాటులో ఉంటాను. నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి యాదగిరి, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంజయ్య గౌడ్ల అధ్యక్షతన సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీ పిలుపులో భాగంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల రైతు ప్రజా వ్యతిరేక విధానాలను వీడనాడాలని నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య వ్యక్తులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామరెడ్డి, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సలీం మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో నవంబర్ 26న రైతు ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్టైన్ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, ప్రశాంత్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొండా నరసింహులు, నారాయణ, పివై రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ, ఉప అధ్యక్షులు మహేష్ తదితరులు పాల్గొన్నారు. కానివ్వండి, విద్యుత్ సవరణ బిల్లు వెనక్కి తీసుకునే విషయం కానివ్వండి, అదే రకంగా ఏదైతే మార్కెట్ ముసాయిదా బిల్లును ఆమోదించే విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా మళ్ళీ అదే రకంగా రైతులకు కార్మిక వ్యతిరేక పద్ధతులే. 2020 నవంబర్ 26న ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా ఒక వేదిక పైకి వచ్చి, ఒక తాటిపైకి వచ్చి అన్ని జెండాలు పక్కన పెట్టి ఒకే ఎజెండాగా కార్మిక నల్ల చట్టాలు ఏవైతున్నాయో ఆ నల్ల చట్టాలని రద్దు చేయాలని చెప్పి, రైతులు పండిస్తున్నటువంటి పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని చెప్పి, అదే రకంగా విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లును రద్దు చేయాలని చెప్పి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి ఉచితంగా కరెంటును సరఫరా చేయాలని చెప్పి, అదే రకంగా దేశవ్యాప్తంగా రైతులు రుణగ్రస్తులై ఉన్నారు, వారి రుణాలు మొత్తం కూడా రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని చెప్పి 2020 నవంబర్ 26న పెద్ద ఎత్తున ఢిల్లీ కేంద్రంగా ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమం ప్రారంభమై నేటికి 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భం లోపల ఈరోజు దేశవ్యాప్తంగా ప్రదర్శనలు, ధర్నాలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని చెప్పి పిలుపులో భాగంగా ఈరోజు నారాయణపేట కేంద్రం లోపల మనం ప్రదర్శన ర్యాలీ చేయడం అనేది జరుగుతుంది. విజయనగరం స్థానిక లక్ష్మీ గణపతి కాలనీలో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ధర్మకర్త కర్రి వెంకటరమణ సిద్ధాంతి ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బేత కృష్ణారావు, శివపార్వతులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ద్వారా మంచి జరుగుతుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. సెక్రటరీ ఇసరపు శ్రీనివాసరావు, దువ్వు శ్రీనివాస్, అచ్చిరెడ్డి కమిటీ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంభూగా కలిశారు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి అంటే స్వామివారి పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రతి భక్తులు విచ్చేసిన అందరికీ కూడా ఉదయం నుండి స్వామివారి ప్రసాదం, చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం ఒక్కొక్క ఐటము 100 కేజీలు నుండి చేయించడం జరిగింది. అలాగే మధ్యాహ్నం 11:30 నుంచి వచ్చిన భక్తులకి అన్నప్రసాదం కూడా ఉచితంగా లక్ష్మీ గణపతి కాలనీలో స్వయంభూగా వెలిసిన శ్రీ వల్లి దేవసేన
సుబ్రహ్మణ్య స్వామి వారికి షష్ఠి మహోత్సవాలు, పంచరాత్ర మహోత్సవాలు అంటారు. ఆ కార్యక్రమాలు అనేది శ్రీ కర్రి వెంకటరమణ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు సుబ్బారాయుడు షష్ఠి అంటారు, అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి పుట్టిన తిథి. ఈ తిథి నుంచి 5 రోజులు స్వామివారికి పంచరాత్ర మహోత్సవాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎక్కడెక్కడి నుంచో చాలా మంది విశేషంగా జనాలు వచ్చి స్వామివారికి అభిషేకార్చన చేసుకుని ధరించారు. అలాగే రేపు ఉదయం 9 మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.